ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జగదాత్రి, జాగ్రత్త. ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. మేం చూసుకుంటాం వదినా. అన్నయ్యని కార్ని తీసుకొస్తాము. కాచి, జాగ్రత్త. హలో, మొన్న డబ్బు విషయంలానే ఇప్పుడు బావ కార్ విషయం దాస్తున్నాడు దాత్రి. అవును కేదార్, కానీ ఇప్పుడు వెళ్ళి అసలు విషయం ఏంటో అన్నయ్యని అడగాలి. నిజమేంటో మనం కనిపెట్టాలి. సార్, 1 అవర్లో యాక్సిడెంట్ ఎవరు చేశారో కనుక్కొని మీకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్. కావాలంటే మీరు సాధు గారితో మాట్లాడండి. సాధు గారు అంటున్నారు కాబట్టి మీ మీద నమ్మకంతో వెళ్తున్నాం. 1 అవర్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే మేం ప్రొసీడ్ అవుతాం. ఓకే సార్. కేదార్, అన్నయ్యకు ఒకసారి కాల్ చేయి. ఇదిగో. అవసరం ఉంటే మాత్రం మేమున్నామని మర్చిపోకండి. అన్నయ్య, మీరిప్పుడు ఎక్కడున్నారు? సరే, మీరు అక్కడే ఉండండి, మేము ఇప్పుడే వస్తున్నాం. పద. అన్నయ్య, అసలు ఏం జరిగింది? చెప్పాను కదా జగదాత్రి, నా ఫ్రెండ్ ఇంటికి. అన్నయ్య ప్లీజ్, ఇంట్లో వాళ్ళకి చెప్పిన అబద్ధం కాదు. అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి. పోలీసుల దగ్గర మేము చాలా కష్టపడి గంట టైం అడిగొచ్చాం. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం జగదాత్రి. మా ఫ్రెండ్ ఇంటి ముందు కారు పెడితే పోయింది. సరే బావా, కార్ కీస్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెడతాం. ఏంటనే అలా చూస్తున్నారు? కార్ పోయింది కదా, ఆ, మరి ఆ కార్ కీస్ మీ దగ్గరే ఉండాలి కదా. ఆ కీస్ ఉంటే పోలీసులు కూడా మీరు చెప్పింది నిజమని నమ్ముతారు. అన్నయ్య, ఇప్పుడు కాకపోతే ఇంకో గంట తర్వాత అయినా పోలీసులు నిజం కనిపెట్టి దాన్ని ఇంట్లో వాళ్ళ ముందు పెట్టేస్తారు. ఇంట్లో వాళ్ళకి నిజం తెలియకూడదు అంటే మాకు నిజం తెలియాలి. అప్పుడే మీకు మేము హెల్ప్ చేయగలం. కారు దొంగతనం అవ్వలేదు. ఫైనాన్సర్స్ వచ్చి కార్ తీసుకెళ్ళిపోయారు. ఫైనాన్సెస్ వచ్చి తీసుకుని వెళ్ళారా? ఎందుకు? నేను వాళ్ళకి 24 lakhs ఇవ్వలేదని. 24 లక్షలా? అంత అప్పు నువ్వెందుకు చేసావు బావా? అన్నయ్య, డబ్బులు పోయాయని మీరు చెప్పిన రోజే అది అబద్ధమని మాకు తెలుసు. నిరూపించడానికి మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ కుటుంబం ముందు మీరు తలదించుకోకూడదనే మేం సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు చెప్పబోయే నిజం మమ్మల్ని దాటి ఇంట్లో వాళ్ళకి తెలీదు. ప్లీజ్, ఏమైందో చెప్పండి. మమ్మల్ని నమ్మి ఒక్కసారికి నిజం చెప్పండి. మీ నమ్మకాన్ని మేము నిలబెడతాము. మీ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తాము. తప్పు చేశాను జగదాత్రి, చాలా పెద్ద తప్పు చేశాను. నా తెలియలేనితనంతో కుటుంబం పరువుని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చాను. చిత్రానా అన్నయ్య. ఏమైంది బావా? చిత్ర నాకు సోషల్ మీడియాలో పరిచయం అయింది.
ఎవరో తెలియదు, ఎక్కడుంటుందో తెలియదు. కానీ తన మాటలతో నన్ను మాయ చేసింది. చివరికి నన్ను మోసం చేసింది. ఆ? చిత్రలేఖ లైక్డ్ ఫర్ పిక్చరా? ఎవరి చిత్రలేఖ? వావ్, ఇంత బాగున్నమ్మాయి నా ఫోటో ఎందుకు లైక్ చేసింది? ఓ మెసేజ్ చేసి చూద్దాం. హాయ్, హాయ్. నేను మీకు తెలుసా? నేనైతే తెలుసు అని అనుకుంటున్నాను. మీకు నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే అడగొచ్చు. అయ్య బాబోయ్, అలా ఆన్లైన్లో పరిచయమైన తనతో డైలీ ఫోన్లో మాట్లాడేవాడిని. ఒకరోజు నన్ను ఇంటికి రమ్మంటే వెళ్ళాను. ఏమైంది బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. నాన్న చెక్కు బౌన్స్ అయింది. ఆ, వాళ్ళేమో కేసు పెట్టారు. ఓకే. అర్జెంట్ గా 20 lakhs కావాలి. ఆ, దానికోసమే తిరుగుతున్నాను. ఓ మనీ ఎక్కడ అరేంజ్ కాలేదు. భయంగా ఉంది బంగారం. ఓ అంతేనా? ఒక్క నిమిషం ఆగు. తనకొచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ఫైనాన్సర్ని పిలిపించి నేనే షూరిటీగా సైన్ చేసి డబ్బులు ఇప్పించాను. అప్పటి నుండి తను నాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఒక తప్పు నుంచి తప్పించుకోవడానికి తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోయాను. ఆ రోజు లక్షలతో మొదలైంది, ఈరోజు 1 కోటి వరకు వచ్చింది. మరి మొన్న పోయాయని చెప్పిన 50 లక్షలు చిత్రకే ఇచ్చాను జగదాత్రి. ఛా, బావా, ఇంత ఆలోచన లేకుండా ఆ చిత్ర మాటలు నువ్వెలా నమ్మావు బావా? మాకో పోలీసులకు చెప్పుండొచ్చు కదా బావా? చెప్తే వీడియోస్ అన్ని బయట పెట్టేస్తానని నన్ను బెదిరించింది కేదార్. పోలీస్ కంప్లైంట్ పెట్టినా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పినా కాచికి తెలుస్తుంది కదా. మీ మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతున్న కాచి ఈ విషయం తెలిసాక ఒక్క క్షణం కూడా బతకదన్నయ్య. అవును, అందుకే ఎవరికి చెప్పుకోవాలో తెలియక, డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కాక పిచ్చి పట్టిన వాళ్ళ తెలిసిన వాళ్ళందరి దగ్గర తీసుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.